హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఈ సీజన్ కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్ ఈ వారం ఆడటం లేదు. కళ్యాణ్ని కొంచెం కూడా జాలి అనేది లేకుండా తీసేశారు. నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పొడిచారు కళ్యాణ్కి. అసలు కళ్యాణ్ని చూస్తే పాపం అనిపిస్తుంది. అదెందుకో చూద్దాం. ఇక ఈ సీజన్లో మొన్నటి వరకు కొట్టుకున్న తనూజ అండ్ ఇమ్ము ఒకటే పేరుగా గేమ్ ఆడబోతున్నారు కెప్టెన్సీ టాస్క్ కోసం. ఇక ఈ సీజన్లో రెబల్ అనే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ చుట్టి ఈ సీజన్ కెప్టెన్సీ టాస్క్ అంతా జరగబోతుంది. ఇంకొకటి ఏంటంటే, అస్సలకి తనూజ ఎందుకు గుక్కబెట్టి ఏడ్చింది, తనూజ ఎందుకు వచ్చి సంజన గారిని గట్టిగా కౌలించుకొని భయపడిపోయి ఏడ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలుకి కళ్యాణ్ని చూస్తే మీ అందరికీ పాపం అనిపించిందా లేదా? ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో చూసిన వాళ్ళు ఎవరికైనా ఈ వారం కళ్యాణ్ని చూస్తే పాపం అనిపించిందా లేదా కామెంట్ చేయండి. అండ్ తను నమ్మిన వాళ్ళే, తను ఎంతగానో నమ్మి ఈ వారం కాదు గత 3 వారాలుగా తన చుట్టే తిరుగుతూ ఉన్న అన్యాయంగా వేరొకరు ఇంకొక ముగ్గురు ఉన్నా కూడా అన్యాయంగా కళ్యాణ్ని తీసేసిందని మీకు ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్గా అసలు అంత తెలివిగా గేమ్ ఎలా ఆడింది, ఎందుకు కళ్యాణ్ని తీసేసింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంచెం లెంత్ ఎక్కువ ఉన్న వీడియో లాస్ట్ వరకు వినండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. మీ బుజ్జికి కొంచెం సహాయం చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వీడియోలో ఈ వారం కెప్టెన్సీ టాస్క్కి కంటెండర్ అయ్యేదానికి బిగ్ బాస్ ఒక వెరైటీ టాస్క్ పెట్టారని చెప్పొచ్చు. అదేంటంటే, ఒక ఫోన్ పెట్టేసి ఆ ఫోన్లోంచి బిగ్ బాస్ సందేశాలు ఇస్తూ గేమ్ని ముందుకు సాగిస్తున్నాడు. ఇక ఈ బిగ్ బాస్ ఈ గేమ్లో ముందుగా ఒకరిని ఎన్నుకున్నారనమాట. ఒకరిని రెబల్ అనే క్యారెక్టర్ని చేశారు. ఆ రెబల్ అనేవాడు ఎవరికి తెలియకుండా ఒక్కొక్కరిని చంపుకుంటా పోతారు. ఆ రెబల్ అనేవాడు ఎవరో కాదు, సుమన్ గారిని ఫస్ట్ ఫోన్ రాగానే తనూజ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈ టాస్క్లో ఫోన్ లిఫ్ట్ చేస్తే బిగ్ బాస్ మాట్లాడి ఎలా ఉన్నారని చెప్పి ఈ కెప్టెన్సీ టాస్క్ మొత్తం ఫోన్ ద్వారానే జరుగుతుంది. బయట అంటే మైక్లో చెప్తుంటారు కదా బిగ్ బాస్, అలాంటి ఏం లేకుండా ఫోన్లోనే జరుగుతుంది అని చెప్తారనమాట. వాళ్ళంతా ఏమనుకుంటారంటే, ఫోన్ పెట్టినప్పుడు ఇంటి నుంచి ఏమన్నా కాల్ వస్తుందా అనే విషయంలో ఇంటి కాల్ కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు తనూజ చెప్తుంది, నేను ఇంటి కాల్ గురించి వెయిట్ చేస్తున్నాను, కొంచెం ప్రాంక్ చేద్దాం అనుకున్నాను, కానీ నా లాగే కదా మీరందరూ అని చెప్పేస్తున్నాను. ఇది బిగ్ బాస్ టాస్క్ గురించి అంట. బిగ్ బాస్ ఈ కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిందంతా ఫోన్లోనే చెప్తారంట అని చెప్పారు. తర్వాత ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేసి అలానే గేమ్స్ గురించి అడిగి కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడి అటు ఇద్దరు ముగ్గురికి అడిగేసి 4వ సారి ఏమో సుమన్కి ఫోన్ వస్తుంది. సుమన్ ఎత్తితే సుమన్ కెప్టెన్సీ టాస్క్ గురించి ఏమనుకుంటున్నావు అంటే, నేనేమో అనుకోవట్లేదు అని సార్ బిగ్ బాస్ అని చెప్పని ఈ కెప్టెన్సీ టాస్క్ లో నువ్వు ఒక రెబల్వి, ఎవరికి తెలియకుండా నేను చేసే పని అంటే సీక్రెట్ టాస్క్ లాగా ఇస్తారనమాట. నేను చెప్పే పనులు చేయాలి అని చెప్తాడు. లాస్ట్ కి కంటెండర్ అవడానికి అనుకుంటున్నాను, నేను కంటెండర్ అవడానికి ఈ టాస్క్ అవుతుందని సరేనని అంటారు. అసలు సుమన్ శెట్టిని ఎవ్వరూ అనుమానించరు. అందరూ వీళ్ళు వాళ్ళని అనుమానిస్తున్నారే కానీ సుమన్ గారిని ఎందుకు అనుమానించరు అనేది నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక్క పాయింట్ అయినా, అంటే అంత ముందు దొంగతనం చేసి కూడా ఇలానే నటించాడు కదా, కొంచెం ఆయన వైపు కూడా చూద్దామనే ఒక్క థాట్ కూడా ఒక్కరికి కూడా రావట్లే. సరే, ఇంకా సుమన్ శెట్టి గారికి టాస్క్ ఏమి ఇచ్చారంటే, ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ తనకి అర్థం కాలేదనమాట. అదంటే రాసి పంపిస్తే తనకి చదవటం రాకో ఏంటో అర్థం కాలేదు. ఇంకా బిగ్ బాస్ టాస్క్ కోసం టీములుగా విడిపోమని చెప్పి అప్పుడు ఒక్కొక్క టీము బిగ్ బాస్ చెప్తారనమాట. తనుజ, గౌరవ్, ఇమ్ము ఒక టీము, రీతు, డిమాండ్ పవన్, భరణి గారు ఒక టీము, అండ్ ఇంకొక టీం వచ్చి కళ్యాణ్, దివ్య, సుమన్ శెట్టి గారు ఒక టీం. ఇంకా 4 మిగిలిపోతారు. వాళ్ళు సాయి, రాము, సంజన, నిఖిల్. ఒక్కొక్కరు వచ్చి తనుజ టీం వాళ్ళు వచ్చి రాముని తీసుకుంటారు. డిమాండ్ పవన్, భరణి టీం వచ్చి నిఖిల్ని తీసుకుంటారు. అండ్ కళ్యాణ్, దివ్య టీం వచ్చి సాయిని తీసుకుంటారు. సంజన గారు ఎవరు తీసుకోరు సంజన గారిని. ఎందుకు అక్కడ బాధేసింది నాకు కూడా. ఎందుకంటే ఇమ్ము ఆయన తీసుకుంటాడేమో అనుకున్నాం, ఇమ్ము కూడా తీసుకోలేదు, రామన్ తీసుకున్నారు. ఇంకా తన్ని సంచాలకుగా పెట్టేశారు గేమ్ అందరికి. ఇంకా అక్కడితో ఆ గేమ్ అయిపోయింది. వాళ్ళ ముగ్గురు టీములు 3 టీములు చేసేసారు. 3 టీంలో నలుగురు అనమాట. 3 టీములు చేసేసినాక వీళ్ళకి ఈ సుమన్ గారికి అర్థం కాలేదు కదా టాస్క్ గురించి. ఇంకా మళ్ళీ ఫోన్ మోగిద్ది. అప్పుడు దివ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. అన్నం తింటా వచ్చాను బిగ్ బాస్, చెప్పండి అంటే, మీరు ఎవరు అనుకుంటున్నారు రెబల్ అంటే, నేను సాయి అనుకుంటున్నాను బిగ్ బాస్ అంటే, మీరు పప్పులో కాలేశారు, సాయి కాదు సుమన్ అంటే ఆశ్చర్యపోద్ది అనమాట. అయ్యో అవునా, అవును బిగ్ బాస్ అంటే, అవును ఇప్పుడు సుమనే కాదు ఇంకొకరు కూడా బిగ్ బాస్ అవుతున్నారు అంటే, ఎవరు అంటే అది మీరే అన్నారు. షాక్ అయింది కాసేపటికి. సుమన్ గారికి మేము చెప్పిన ఏమీ అర్థం కావట్లేదు,
మీరెళ్ళి ఆయనతో కలిసి మేము చెప్పిన టాస్క్‌ని పూర్తి చేయండి అని చెప్తారు. సరేనని చెప్పి వెళ్తది. సో, అబ్బో! ఇక్కడ వీళ్ళ నటన అసలకి సుమన్ గారైతే జీవించేస్తారు. అసలు సుమను కన్నా సుమనన్న ఆర్టిస్ట్ నటిస్తున్నాడనుకుంటే, దివ్య అంతకన్నా డబల్‌గా నటిస్తదరేమో దేవుడా! ఆ నటన ముందు అసలు ఎవ్వరు పనికిరారు. ఆ తెలివి ముందు గూడా ఎవరు పనికిరారులెండి. అలా దివ్య సుమన్ గారి దగ్గరికి పోయి, "మీకు ఏదో ఇచ్చారంట గదా! నేను గూడా ఇప్పుడు రెబెల్‌ని, మీరు గూడా రెబెల్" అంటే ముందు సుమన్ నమ్మడు. తర్వాత చెప్తారన్నమాట. "నీకు కాగితం ఇచ్చాడంట. బిగ్ బాస్ నాకు చెప్పాడు" అని చెప్తే, సరేనని చెప్తారు. ఆ కాగితం చూసి చదివితే, ఆ కాగితంలో నలుగురు కూర్చున్న చోట్ల నుంచి వాళ్ళని లేపి వీళ్ళ సీట్లలో కూర్చోవాలన్నమాట. అంటే అది టాస్క్. ఆ టాస్క్‌లో ఎవరెవరిని చేస్తారు? భరణిని, కళ్యాణ్‌ని, గౌరవ్‌ని, రీతుని వాళ్ళ వాళ్ళ ప్లేసుల నుంచి లేపి వీళ్ళు కూర్చోబెడతారు. సక్సెస్‌గా అయితది. ఇంకా ఆ టాస్క్‌ల తర్వాత రెండో కాగితం లోపలుంటుంది. దాంట్లో ఏంటంటే మీరెవరిని లేపి కూర్చోబెడతారో అది చదవకుండా వీళ్ళని కూర్చోబెట్టేస్తది. ఇది తేలిగ్గా ఉంది టాస్క్ అని వాళ్ళు వింటారు గదా! మిగతా వాళ్ళెవరు వినరు. ఎందుకంటే తనూజ ముందుగానే చెప్పింది. ఇది సీక్రెట్ టాస్క్. ఎవరు చెప్పింది వినకండి అని వాళ్ళ అందరికి చెప్తది తనకు. అందరికి. కొంతమంది వినరు కదా! ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ మధ్య అత్తమ్మ అంటూ అత్తమ్మ ఫస్ట్ నుంచి ఉంది. మరి ఎప్పటి నుంచి ఉందో గానీ అత్తమ్మ అంటూ వినరు గదా! కొంతమంది ఇప్పుడు బర్ని గారు ఇలాంటి వాళ్ళు వినరు. అప్పుడు చేసేసారు. లేపి తీసింది. ఆ నలుగురిని పెట్టింది. ఇక్కడే గేమ్ అయితే ఇక్కడి వరకు తెలివిగా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. దివ్య మైండ్ ఇప్పుడు నేను నిన్న తనుజని తన స్ట్రాటజీ ఎంత బాగా వాడిందని పొగిడానో, దివ్యని కూడా ఇప్పుడు నేను అలాగనే పొగుడుతాను. దివ్య గేమ్ బాగా ఆడింది. కానీ ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని? డిఫరెంట్ చూపిచ్చిందనమాట. అంటే ఒకరిని ఎక్కువగా, ఒకరిని తక్కువగా అన్నట్టు చూపిచ్చింది. ఇప్పుడు నలుగురిని లేపింది, కూర్చోబెట్టింది. ఆ నలుగురిలో ఒకరిని చంపేయాలి. ఒకరిని తీసేయాలి. వాళ్ళు ఈ వారం గేమంతా ఆడరు. ఇప్పుడు అక్కడున్నది నలుగురు. ఎవరు? భరణి గారు, కళ్యాణ్, రీతు, గౌరవ్. నలుగురున్నారు కదా! నువ్వు గౌరవ్ అంతకుముందే ఫస్ట్ రాగానే తను మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో 5వ వారంలో వచ్చాడు. మళ్ళీ రాగానే కెప్టెన్ అయ్యాడు. తనకి బిగ్ బాస్ నుంచి ఇంకొక పవర్ ఉంది. అలాంటప్పుడు ఆలోచించి నువ్వు గౌరవ్‌ని చంపేయొచ్చు. ఇక రీతు ఫస్ట్ నుంచి కష్టపడుతుంది కాబట్టి రీతుని తీస్తే అది చాలా తప్పయితది. రీతుని తీయగూడదు. ఇక కళ్యాణ్. కళ్యాణ్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు. కానీ ఫస్ట్ నుంచి బెస్ట్ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ప్రతి టాస్క్‌లో బెస్ట్ ఇచ్చుకుంటూ తనకి 2 వారాల నుంచి మళ్ళీ ఆడడానికి స్కోప్ లేకపోయినా కూడా నాగార్జున గారు కొంచెం తప్పు పడుతున్నా గూడా ఆయన ఆడుతున్నాడు. కానీ తన్ని తీయకూడదు కదా! ఇక భరణి గారు. ఒక వారం ముందే తను ఇంటికెళ్ళేసొచ్చాడు. బయట పరిస్థితి ఏందో తనకు తెలుసు. తన్ని తీసేయొచ్చు. అసలకే ఆయనకి బాలేదు. తన్ని తీసేయొచ్చు. ఇక్కడ భరణి గారిని ఎక్కడ తీయాల్సొస్తదని సుమన్ అయితే భరణి గారిని తీద్దామని చెప్పారట. భరణిని గాని, గౌరవ్‌ని గాని తీద్దాం అన్నారట. గౌరవ్‌తో ఇప్పటికిప్పటికే సన్నిహితం బాగా ఏర్పడుతుంది దివ్యకి. అలాంటప్పుడు ఈమ బయట పడకుండా ఉండాలని చెప్పి అతి తెలివితో కన్నింగ్ ప్లాన్‌తో కళ్యాణ్‌ని ఔట్ చేసేస్తది. కళ్యాణ్‌ని తీసి పారేస్తది. వారమంతా వేస్టే కదా పాపం తనకి. అస్సలే కామనర్. ఇక్కడ ఇంకోటేం ఆలోచించిందంటే దివ్య నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కామనర్స్‌లో ముగ్గురే ఉన్నారు. ఒకటి డిమాండ్ పవన్, 2 కళ్యాణ్, 3 దివ్య. ఈ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురిలో కామనర్స్‌లో కళ్యాణ్ తనకి అడ్డు. తనకి తెలుసు కళ్యాణ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడని. తనకు అడ్డు కాబట్టి కళ్యాణ్‌ని తన్ని ఎలా అయినా తొక్కేయాలని చూస్తుంది. అది తెలియక అమాయకంగా నమ్ముతున్నాడని నేననుకుంటున్నాడు దివ్యని. మీలో ఎంతమంది ఈ పాయింట్‌కి ఓకే చెప్తారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలా బర్నీ గారిని తీయొచ్చు. ఇక్కడ ఒకరికి ఒక విధంగా, ఒకరికి విధంగా చూపియటం. అంటే బర్నీ గారిని మొన్న నామినేట్ చేసినందుకు తనూజని నామినేట్ చేసింది. మళ్ళీ బర్నీ గారు ఎందుకు తీసేయాలని చెప్పి మంచి ఫస్ట్ నుంచి కష్టపడే ఒక వ్యక్తిని తీసేసింది గేమ్‌లోంచి. ఇది చాలా మచ్చగా ఏర్పడిద్ది. రేపు అసలు తనకి అంత దగ్గర ఎందుకయ్యాడో కళ్యాణ్ నాకర్థం కాదు. అంత ఎందుకు నమ్మాడో నాకర్థం కావట్లేదు. నాకు కళ్యాణ్‌ని తీసేసినప్పుడు చాలా అంటే చాలా బాధేసింది. అబ్బా! ఈ వారం మొత్తం కళ్యాణ్‌ని తీసేసింది. ఆటలు ఆడకుండా గౌరవ్‌ని తీసేయొచ్చు, భరణి గారిని తీసేయొచ్చు కదా! ఇద్దరిలో ఎవరో ఒకరిని తీసేయొచ్చు కదా! అనిపించింది నాకు. చాలా అంటే చాలా దారుణం అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఇక మూడోదొచ్చి వీళ్ళకొక టాస్క్ పెడతారు. ఆ టాస్క్‌లో విన్ అవుతారు. ఎవరు? తనుజ అండ్ ఇమాన్. ఇక్కడ విన్ అయ్యేదేంటంటే, ఆ టాస్క్ ఎలా ఆడాలో అనే తెలివిచ్చింది మాత్రం తనుజ. తనుజ ప్లానింగ్ చేసి ఇలా ఆడండి, ఆడండి అని ఇక్కడ తనుజ ఆడకపోయినా తన తెలివి మాత్రం అక్కడ పెడుతుంది గేమ్‌లో. తన స్ట్రాటజీస్, తన తెలివి అంతా అక్కడ పెడుతుంది. కానీ గేమ్ ఫాస్ట్‌గా ఆడటంలో ఇమ్ము ఫస్ట్ ఉన్నాడు. ఈళ్ళిద్దరు కలిస్తే నాకెందుకో ఈసారి ఇమ్ము వాళ్ళు గెలుస్తారు అని కొంచెం నమ్మకం వస్తుంది. ఇక్కడ ఈళ్ళకి మైనస్ పాయింట్ ఏమన్నా ఉందంటే అది గౌరవ్.
ప్రతి దాంట్లో నిన్నగాక మొన్న వచ్చి నామినేషన్ చేస్తే బతిలాడతాడు నన్ను చేయొద్దని. నామినేషన్‌లో ఉంటే ఏడుస్తాడు. ఇక గేమ్ వస్తే నాకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటాడు. ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళు ఎటుపోతారు అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆ గౌరవ్‌ని తలకాయ నొప్పి. అసలు ఆయన యాక్ట్ చేసిన సినిమా డైరెక్టర్‌లకు దండం పెట్టొచ్చు. ఆయనతో ఎలా చెప్పి యాక్టింగ్ చేపిచ్చారో నాకైతే అర్థం కావట్ల. ఇక ఆ గౌరవం పెట్టుకొని ఆ గౌరవ్ ఒక్కరే వీళ్ళకి పా ఇదైతది. వీళ్ళు గేమ్ గెలిచినాక వీళ్ళ గేమ్‌లోంచి రెబెల్ నుంచి కాపాడడానికి సేవ్ అనే ఒక బటన్ వస్తది. అది ఆహ్, ఇమ్ముకే ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ టార్గెట్ అంతా ఇమ్ము కాబట్టి అందరూ ఒప్పుకొని ఒక నామినేషన్‌లో ఉన్నా కూడా తనూజ ఇమ్ముని నమ్మి మళ్ళీ నమ్మింది. మళ్ళీ ఇమ్ముకే ఇచ్చింది. తర్వాత చూద్దాం అసలు ఏం చేస్తాడో. కెప్టెన్సీ టాస్క్‌లో చేయమంటే సపోర్ట్ చేయమంటే ఇప్పుడంతా సపోర్ట్ చేస్తది. లాస్ట్‌లో అడుగుతది. ఇప్పుడు ఫస్ట్‌లోనే అడిగింది. నాకు కెప్టెన్సీ టాస్క్‌కి నువ్వు ఒకసారి అయ్యావు కదా! నేను కూడా అవ్వాలి అని అనుకుంటున్నానంటే నేను నువ్వు ఉండేదాకా నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు అంటే మాత్రం నేను హెల్ప్ చేయనని చెప్పేస్తాడు. దానికి కూడా ఒప్పుకుంటది. సరే అని ఒప్పుకుంటది. అక్కడ కొంచెం అడుగుతదనమాట. కానీ కళ్యాణం ఈసారి గేమ్‌లోంచి ఎళ్ళిపోవటం నాకు నచ్చలేదు. ఇక అయిపోతుంది. ఇంకా ఇక్కడ వెర్రి పప్పనితనం చేయటం ఏంటంటే, ఇంకొక విషయం వచ్చి వీళ్ళకి రెండో టాస్క్ ఏమిస్తారంటే, ఫ్రిడ్జ్‌లో ఉన్న మిల్క్ అంతా ఒక ప్యాకెట్ మొత్తం టెట్రా మిల్క్ అంతా తాగేసి 4 ప్యాకెట్లు స్టోర్ రూమ్‌లో పెట్టేయాలి. ఇది రెండో టాస్క్. అందరూ బయట కూర్చొని మాట్లాడుతుంటే సుమన్ శెట్టి పాలు తాగుతా ఉంటాడు. అప్పుడు ఈమె అది కూర్చొని చూస్తా ఉంటది. అప్పుడే కళ్యాణ్ వస్తాడు. ఆ కళ్యాణ్ వస్తుంటే అసలు ఎంత నాటకీయంగా మార్చేస్తదంటే, ఏంటి నాకు తెలియకుండా చక్కీ తింటున్నావు అని సుమన్ శెట్టిని తిట్టినట్టు చూస్తది. ఏంటత్తమ్మా నన్ను చూసి నటిస్తున్నారా అనంటే, లేదు చక్కీ తింటున్నా అంటే, ఆ తిని అంటే, సరే చూడు నువ్వు అక్కడ చూడంటే, ఆహ్, కళ్యాణ్‌ని కాపలా పెట్టి వాళ్ళ పని చేపించుకుంటారంటే, కళ్యాణ్‌ని చూస్తే నాకు ఎంత పాపం అనిపించిందంటే, అంత గుడ్డిగా నమ్మేసాడు కళ్యాణ్ అసలకి. వాళ్ళిద్దరిని అసలు నమ్మలే అంతేలెండి. నమ్మకం నమ్మితేనే కదా ఏదైనా చేయగలం. ఆయన్నే కాపలా పెట్టి వాళ్ళు టాస్క్ పూర్తి చేశారు. గ్రేట్ అసలకి సుమన్ శెట్టి గాని, దివ్య గాని. దివ్య తెలివికైతే హ్యాట్సాప్ చేయొచ్చు కానీ, చేసిన నమ్మక ద్రోహం మాత్రం దివ్యకి ఇదొక మచ్చగా పడిపోద్దని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ రోజు వచ్చి టాస్క్ ఏం జరుగుతదంటే, దెయ్యాల టాస్క్ అమ్మ. ఈరోజు దెయ్యాల టాస్క్ ఉంది. దాంట్లో ఆహ్, ఇమ్ము తరపున ఒక చీకటి రూమ్‌లోకి ఇమ్ము గ్రూప్ తరపున తనూజ ఎళ్తది. అదొక చీకటి గది. ఆ గదిలో మనం ఇంతకుముందు టాస్క్‌లో చాలా వాటిలో చూస్తున్నాం. ఇంతకుముందు సీజన్‌లో చాలా వాటిలో చూస్తున్నాం. ఒక దెయ్యాల్లాగా పెట్టి ఆ గదిలో వదిలేస్తారు కదా! వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఎళ్తది. లోపలికెళ్ళినాక పాప అంతా వణికిపోతుంది. భయంతో చచ్చిపోద్ది. ఇంక దెయ్యం, గియ్యం చీకట్లో ఏం తెలీదు కదా! అక్కడ 4, 5 వస్తువులు పెడతారు. అవి తీసుకురావాలి. అది తీసుకురాకుండానే తీసుకొచ్చిందో లేదో తీసుకొచ్చింది అనుకుంటున్నారు 2, 3 ఏడుస్తది. బాగా ఏడ్చి బాగా భయపడిపోయి గుక్కపెట్టి ఏడుస్తది. ఇక కళ్యాణ్ అయితే చూడలేకపోయాడు అలా ఏడుస్తుంటే. ఆ సీన్ కొంచెం ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. దానికి ఏడ్చింది. తర్వాత రీతు వెళ్తది. ఎళ్ళేటప్పుడు టిల్లులాగా ఎళ్ళిద్ది. అక్కడికెళ్ళినాక రీతుది చూస్తే నవ్వి చచ్చిపోతాం అనుకోండి. అంతగా భయపడిపోద్ది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలుస్తారో రేపు వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కెప్టెన్సీ టాస్క్‌లో అయితే కళ్యాణ్‌కి ఈసారైతే ద్రోహం జరిగిందని చెప్పొచ్చు. అది దివ్య ఇంత వెన్నుపోటు పొడుస్తదని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయరు. మీరేమనుకుంటున్నారు? దివ్య గురించి ఏమనుకుంటున్నారు? కళ్యాణ్ ఆర్ట్ నుంచి వెళ్ళిపోవడం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో గురించి కూడా కామెంట్ చేయండి. అండ్ నేను ఎలా రివ్యూ ఇస్తున్నానో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.